హలో ఆల్, నేను ఇప్పుడు కేరళ స్టైల్ క్రాబ్ కర్రీ చేస్తున్నాను. నేను దీనికి కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను. కోకోనట్ ఆయిల్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్, టమాటో, ఎండిన మిర్చి ఒకటి అండ్ కరివేపాకు. మెయిన్ పేస్ట్ వచ్చి నేను కాజు అండ్ కస్కస్ ఇవే యూస్ చేసుకున్నాను. ఇది మంచి స్మాష్ అయిపోయిన తర్వాత క్రాబ్ వేసుకున్నాను. అండ్ దీనికి మెయిన్ కోకోనట్ ఆయిలే, వేరే ఏ ఆయిల్ వేయకండి. కేరళ స్టైల్ కావాలంటే కోకోనట్ ఆయిల్ ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ వైట్ రైస్కి, బగారాన్నంకి చాలా బాగుంటుంది, ట్రై చేయండి. దీంట్లో ఇంకా వాటర్ పోసే అవసరం ఉండదు, ఎందుకంటే క్రాబే వాటర్ వదులుతుంది. థిక్ వాటరిష్గా కావాలంటే నీళ్ళు పోసుకోండి, లేదు మీకు థిక్ కావాలంటే మీరు అలానే వదిలేసేయండి. నేను గ్రేవీ థిక్గానే కావాలి.